ఫ్రెండ్స్, ఆంపియర్ వాళ్ళు రీసెంట్ గానే నెక్సస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని వాళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. ఏంటో కంపెనీలు సడన్ గా ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన పడ్డాయి. మరి ఫ్యామిలీ సెగ్మెంట్ నుండి వీళ్ళకి ఎక్కువగా ట్రాఫిక్ వస్తుందో లేదో తెలియదు కానీ సో కంపెనీస్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బండ్లను లాంచ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చేస్తున్నారు. సో ఏథర్ కూడా రిస్తా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి టార్గెట్ చేస్తూ అయితే లాంచ్ చేసింది. అయితే ఈ వీడియోలో మనం ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తో అయితే కంపేర్ చేద్దాము. సో ఈ రెండు కంపెనీస్ మన ఇండియాలో చాలా సంవత్సరాల నుండి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తున్నాయి. అండ్ ఈ రెండు కంపెనీలు వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకొని ఈ నెక్సస్ అండ్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశాయి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డిజైన్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీకే ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అనేది మీకైతే ఒక ఐడియా వస్తుంది. సో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని బుక్ చేసుకునే ముందు ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ముందుగా ప్రైసింగ్ పై లుక్ వేస్తే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ ని వీళ్ళు 1,10,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే లాంచ్ చేశారు. దీంట్లోనే ఇంకొక వేరియంట్ ఉంది, దాని కాస్ట్ వచ్చేసరికి 1,20,000 రూపాయలు. ఈ రెండు వేరియంట్స్ మధ్య రెండు డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్ లో మనకి 7 ఇంచెస్ నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. టాప్ అండ్ వేరియంట్ లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. బేస్ వేరియంట్ లో ఫీచర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్ లో ఫీచర్స్ అనేవి కొన్ని ఎక్కువ ఉంటాయి. సో ఇంతే, ఈ డిస్ప్లే అండ్ ఫీచర్స్ ఈ రెండు మినహాయిస్తే రెండు వేరియంట్స్ లో అన్ని ఫీచర్స్ సేమ్ అన్నమాట. ఇక ఏథర్ రిస్తా విషయానికి వచ్చేస్తే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ మనకి 1,10,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క బేస్ వేరియంట్స్ ని మనం అయితే కంపేర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. బాడీ పైన పెద్దగా గ్రాఫిక్ వర్క్ ఏమీ లేదు. గట్టిగా మాట్లాడుకుంటే సైడ్ ప్యానల్స్ మీద ఆంపియర్ అన్న వాళ్ళ బ్రాండింగ్ ని కూడా వాళ్ళైతే చేసుకోలేరు. సో ఈ లాంచింగ్ ఈవెంట్ లో వాళ్ళైతే ఎలాంటి బ్రాండింగ్ వేసుకోలేదు, కానీ ప్రొడక్షన్ వేరియంట్ లో మేబీ బ్రాండ్ వేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో స్కూటర్ యొక్క డిజైన్ మాత్రం చాలా ఎలిగెంట్ గా, చాలా సింపుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా అయితే నాకు అనిపించింది. సీటు కూడా చాలా పొడవుగా ఉంది. గ్రాబ్ రైల్ మంచి డిజైన్ తో వీళ్ళు ఇచ్చారు. అండ్ ఫ్లోర్ బోర్డ్ లోని స్పేస్ కూడా చాలా సఫిషియంట్ గా ఉంది. సో మొత్తంగా ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీకి ఇది ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఇక ఏథర్ రిస్తా విషయానికి వచ్చేస్తే దీని డిజైన్ కొంచెం సబ్జెక్టివ్ అనమాట. నాకైతే నచ్చింది, బట్ ఇది ఒక కొత్త డిజైన్, అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. దీంట్లో కూడా మనకి పొడవైన సీట్ అనేది ఉంటుంది, మంచి గ్రాబ్ రైల్ ఉంటుంది, మంచి హ్యాండ్లింగ్ ఉంటుంది. అండ్ ఫ్లోర్ బోర్డ్ లో కూడా మనకు ఒక సిలిండర్ కానీ లేదా వాటర్ కానీ పట్టేంత ప్లేస్ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క డిజైన్ అయితే చాలా బాగున్నాయి. మరి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, మీకే డిజైన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా ఈ రెండు స్కూటర్లలో ఉన్న బ్యాటరీ పైన అయితే లుక్ వేద్దాము. ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 3 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇది LFP కెమిస్ట్రీతో అయితే వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ అనమాట, మనకి బయటికి తీసుకోవడానికి అయితే ఉండదు. ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి సీట్ కిందనున్న భాగంలో వీళ్ళైతే అమర్చారు. LFP బ్యాటరీ ప్యాక్స్ అంటే సైజు కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ ఇవి సేఫ్ అన్నమాట. అండ్ ఈ 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ తో ఆంపియర్ వాళ్ళు ఈ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 139 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. నాకు తెలిసి రియల్ రేంజ్ ఒక 100 నుండి 110 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి వీళ్ళు 3.5 గంటల ఛార్జింగ్ టైం అని అంటున్నారు, కానీ ఇవి LFP బ్యాటరీస్ కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 4 నుండి 4.5 గంటలు ఇదైతే తీసుకుంటుంది. సో 4.5 అవర్స్ లో ఈ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక ఏథర్ రిస్తా విషయానికి వచ్చేస్తే ఏథర్ రిస్తా బేస్ వేరియంట్ లో మనకి 2.9 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కాకపోతే ఈ బ్యాటరీ ప్యాక్ అనేది ఫ్లోర్ బోర్డ్ లో ఉంటుంది అండ్ వీళ్ళు NMC కెమిస్ట్రీని అయితే వాడుతున్నారు. అండ్ ఈ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు 123 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ దీంట్లో మనకి 105 కిలోమీటర్లు అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏథర్ రిస్తాలో ఉన్న నెగిటివ్ థింగ్ ఏంటంటే ఛార్జింగ్ టైం. ఈ బ్యాటరీ ప్యాక్ అనేది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 8.5 గంటల టైం అయితే తీసుకుంటుంది. బట్ దీనికి ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఎవరింటి దగ్గర అయితే ఈ ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయో ఈ స్కూటర్ ని వాళ్ళ అక్కడికి తీసుకెళ్లి దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జర్స్ అవైలబుల్ గా లేని వాళ్ళు ఖచ్చితంగా దీనికి 8.5 గంటల ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఆంపియర్ లో చూసుకుంటే మనకి వాళ్ళు ఇచ్చే చార్జర్ తోనే 4.5 గంటల ఛార్జింగ్ అయిపోతుంది. దానికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది లేదు. బట్ ఇక్కడ ఏథర్ విషయానికి వచ్చేస్తే ఇది స్లో ఛార్జ్ అవుతుంది, బట్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉంది. మరి మీ రిక్వైర్మెంట్ ఏందో ఒకసారి చూసుకొని మీరు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఈ ఛార్జింగ్ పాయింట్ లో మీరైతే ఒక డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం మోటార్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళు 3.3 కిలోవాట్ల నామినల్ అండ్ 4 కిలోవాట్ల పీక్ పవర్ ఉన్న ఒక PMSO మోటార్ అయితే యూజ్ చేశారు. వీళ్ళు మిడ్ డ్రైవ్ మోటార్ ని యూజ్ చేయడం జరిగింది.
అంటే మోటార్ నుండి రేర్ వీల్ కి బెల్ట్ ద్వారా పవర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 93 కిలోమీటర్లు. ఏథర్ విషయానికి వచ్చేస్తే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.3 కిలోవాట్ల పీక్ పవర్ ఉన్న పిఎంఎస్ మోటార్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ మీదే వర్క్ అవుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 కిలోమీటర్లు. సో ఇక్కడ పీక్ పవర్ విషయంలో ఏథర్ది పై చేయి, కాకపోతే టాప్ స్పీడ్ విషయంలో ఆంపియర్ నెక్సస్ అయితే పై చేయి. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఏథర్ని కొట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. నేను ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఇంతవరకు చూడలేదు, బట్ ఆ బ్రాండ్కి ఉన్న ఇమేజ్ ద్వారా అండ్ దానికి ఉన్న హిస్టరీ ద్వారా ఈ బిల్డ్ క్వాలిటీ అనేది నేను ఖచ్చితంగా జడ్జ్ చేయగలను. ఆంపియర్ నెక్సస్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఏథర్ రిస్తా యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఇక బూట్ స్పేస్ విషయానికి వచ్చేస్తే ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లోని బూట్ స్పేస్ ఎంత అనే విషయాన్ని కంపెనీ వాళ్ళు క్లియర్గానైతే మెన్షన్ చేయలేదు. బట్ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఒక 15 నుండి 20 లీటర్స్ బూట్ స్పేస్ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. హాఫ్ ఫేస్ ఎలిమెంట్స్ ఈజీగా పట్టొచ్చు, కానీ ఫుల్ ఫేస్ ఎలిమెంట్స్ మాత్రం దీంట్లో పట్టవు. ఏథర్ రిస్తా విషయానికి వచ్చేస్తే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా బూట్ స్పేస్ అనేది అవసరం అన్నమాట. ఎంత ఎక్కువ బూట్ స్పేస్ ఉంటే దాంట్లో వాళ్ళు అన్ని ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోగలరు. సో ఇక్కడ బూట్ స్పేస్ పరంగా ఆంపియర్ నెక్సస్ కన్నా ఏథర్ రిస్తాకే ఎడ్జ్ అనేది ఉంది. ఇక సీట్ విషయానికి వచ్చేస్తే ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఫ్యామిలీకి సరిపోయేంత సీట్ అయితే ఉంది. హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఈజీగా ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన సీట్ పైన వాళ్ళైతే సెట్ అవుతారు. అండ్ ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది. బట్ రేర్ విషయానికి వచ్చేస్తే ఆంపియర్ నెక్సస్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది. అండ్ ఏథర్ రిస్తాలో మనకి మోనో షాక్ అబ్జర్వర్ అనేది ఉంటుంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. ఆ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. టైర్స్ విషయానికి వచ్చేస్తే ఆంపియర్ నెక్సస్ లో ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి 90/90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. అదే ఏథర్ రిస్తాలో ఫ్రంట్ లో 90/90 సెక్షన్ 12 ఇంచెస్ టైర్స్ ఉంటాయి. రేర్ కి వచ్చేసరికి 100/80 సెక్షన్ టైర్స్ అయితే ఉంటాయి. అంటే రేర్ టైర్ కొంచెం వైడ్ గానైతే ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చేస్తే 2 కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన వీళ్ళు 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఉంది. ఆంపియర్ లో ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటే మీరు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి. ఏథర్ విషయానికి వచ్చేస్తే మీరు ఈ స్కూటర్ తో పాటు వచ్చే ప్రో ప్యాక్ తీసుకుంటే మీకు దాంట్లో అడిషనల్ 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది వస్తుంది. ఈ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ కి ప్రో ప్యాక్ వచ్చేసరికి 13,000 రూపీస్. మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలన్నా లేదా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలన్నా మీరు 13,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి పెద్దగా ఫీచర్స్ ఏమి ఉండవు. టాప్ అండ్ వేరియంట్ లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. నాకు తెలిసి దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. ఆన్ బోర్డ్ మ్యాప్స్ అయితే ఉండవు. అండ్ దీనికి యాప్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకి ఓలా S1 ప్రోలో ఉన్నంత పెద్దగా ఆప్షన్స్ అయితే ఉండవు. అదే ఏథర్ రిస్తా విషయానికి వచ్చేస్తే దీంట్లో కూడా మనకి 7 ఇంచెస్ డీప్ వ్యూ డిస్ప్లే, నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. దీంట్లో కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది అండ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా ఇతర ఫీచర్స్ అనేవి ఉంటాయి. బట్ దీనికి మనం ప్రో ప్యాక్ అయితే పర్చేస్ చేయాలి. నన్ను అడిగితే ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఫీచర్స్ కన్నా మన యూటిలిటీకి ఎక్కువగా చూసి తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కలర్స్ విషయానికి వచ్చేస్తే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి వైట్, గ్రే, రెడ్, బ్లూ ఈ 4 కలర్లలో అయితే అవైలబుల్ గా ఉంది. ఏథర్ రిస్తా బేస్ వేరియంట్ మనకి వైట్, గ్రే, బ్లూ ఈ 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సర్వీస్ అండ్ సేల్స్ విషయానికి వచ్చేస్తే ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆంపియర్ షోరూమ్స్ నుండి సేల్ చేస్తారు. అండ్ దీని సర్వీస్ కూడా ఆ డీలర్షిప్ వాళ్ళే చూసుకుంటారు. ఏథర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఆంపియర్ డీలర్షిప్స్ మన ఇండియాలో అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి. ఏథర్ విషయానికి వచ్చేస్తే ఈ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఏథర్ షోరూమ్ నుంచి సేల్ చేస్తారు అండ్ అక్కడే వీళ్ళు సర్వీస్ కూడా చేస్తారు. ఎవరికైతే ఏథర్ షోరూమ్ దగ్గరలో ఉందో వాళ్ళు ఈ స్కూటర్ని కొనగలుగుతారు. దగ్గరలో లేని వాళ్ళు దీన్ని కొనలేరు. ఇక ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటి, ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు ఏ స్కూటర్ ని కొనాలి అని నన్ను అడిగితే ఇక్కడ ఏథర్ రిస్తా స్కూటర్ అనేది చాలా బాగుంటుంది. క్లియర్ గా అదే విన్నర్ అని చెప్పుకోవచ్చు. బట్ దీంట్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఛార్జింగ్ టైం. మీరు కనుక 8.5 గంటల ఛార్జింగ్ పెడతాను అనుకుంటే ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది తీసుకోవచ్చు. లేదు మా దగ్గరలో ఏథర్ షోరూమ్ లేదు, ఉన్నా కానీ నేను 8.5 గంటల ఛార్జింగ్ పెట్టలేను అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్. బట్ ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనే ముందు ఖచ్చితంగా వెహికల్ మీరు
టెస్ట్ రైడ్ చేయండి. బుకింగ్ కూడా చేయకండి, మీరు బుక్ చేసుకునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసి మీరు సాటిస్ఫై అవుతేనే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా మీరు అప్పుడు ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీస్ అనేది స్టార్ట్ అవ్వలేదు, మీరు ఇప్పుడు ప్రీ బుక్ మాత్రమే చేసుకోవచ్చు. డెలివరీస్ వచ్చేసరికి త్వరలోనే స్టార్ట్ అవుతాయని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇదన్నమాట ఆంపియర్ నెక్సస్ అండ్ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కి మధ్య కంపారిజన్ అయితే. మరి మీ చాయిస్ ఏంటి? ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీరు ఏ స్కూటర్ ని కొంటారు అన్న విషయాన్ని కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.